బిగ్ బాస్ నుంచి పిలుపు, రాజ్ తరుణ్కి బిగ్ ఆఫర్. మరి సెప్టెంబర్లో ప్రారంభమయ్యే సీజన్ 8 దీనికి నాగార్జున మరి హోస్ట్గా ఉండబోతున్నారు. మరి దీనికి సంబంధించి రాజ్ తరుణ్కి పిలుపు వచ్చింది అన్న ఒక ట్రెండ్ అవుతుంది ఈ ఒక టాకు. మరి రాజ్ తరుణ్ ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్నారు. మరి రాజ్ తరుణ్కి మరి రోజున బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడం ఎలా చూడొచ్చు అనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరి రాజ్ తరుణ్ పేరు వినిపిస్తుంది, ఏంటి ఏమన్నా అది పక్కానా లేదా ఒక ట్రెండ్ అవుతుంది, ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఇది అంటే యాక్చువల్గా రాజు గారు సెప్టెంబర్ 8వ తారీఖున బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందండి. నాగార్జున వరుసగా 6వసారి దానికి హోస్ట్ చేయబోతున్నాడు. గత కొంతకాలంగా మనం చూసినట్టయితే అంటే ఫస్ట్లో ఉన్నటువంటి క్రేజ్ నిదానంగా బిగ్ బాస్ తగ్గుతూ వచ్చిందండి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఏదో ఒక రకంగా వివాదాస్పద వ్యక్తుల్ని ఈ షోకి కనుక రప్పించగలిగితే, అలాగే కాస్త పాపులారిటీ ఉన్న వాళ్ళని కనుక తీసుకురాగలిగితే దానికి గ్రాఫ్ పెరిగే ఆస్కారం ఉంటుందని సహజంగానే షో నిర్వాహకులు ఆలోచిస్తుంటారండి. ఈ నేపథ్యంలో ఏంటంటే రాజ్ తరుణ్ పేరు బాగా వినిపిస్తుందండి. కానీ నిజానికి రాజ్ తరుణ్ రకరకాల కేసుల మీద ఈ రోజున ఉన్నాడు. ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేయొచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్కి విచారణకి పిలిచే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో అంటే మరి ఒక నెల రోజుల్లో మొదలయ్యేటువంటి బిగ్ బాస్ షోలోపు అతని మీద ఈ కేసులన్నీ కూడా క్లియర్ అవుతాయా లేదా అన్నది ఒక డౌట్ ఉందండి. అవన్నీ కాకుండా మాత్రం బిగ్ బాస్ షోకి అతను వెళ్ళే ఆస్కారం అయితే ఉండదండి. ఎందుకంటే లేదు అంటే కనుక పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటేనండి, మనం చూస్తే కనుక బిగ్ బాస్ షో మొదలైన తర్వాత అండి ఫస్ట్ వీక్ ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారండి, సెకండ్ వీక్ ఒక ఎలిమినేట్ అవుతారు, అలా వరుసపెట్టి వారానికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారండి. కాబట్టి రాజ్ తరుణ్ని అంటే ఒక రకంగా వివాదాస్పద వ్యక్తిని తీసుకుంటే ఒక ప్రచారం జరుగుతుందని చెప్పేసి ముందే లోపాయికారిగా అతనితో ఒప్పందం చేసుకుని ఒక వారం వరకు అయినా కనీసం నువ్వు ఉండు, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటాము, లేకపోతే పర్మిషన్ తీసుకుంటాము అని కనుక షో నిర్వాహకులు ప్లాన్ చేస్తుంటే కనుకండి అతను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడన్నది మాత్రం చూడాల్సి ఉంటుందండి. కాబట్టి చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో కమెడియన్స్ పేర్లు వినిపిస్తున్నాయి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సహజంగా ఎప్పుడు ఏంటంటే దాదాపుగా ఒక 20-30 మంది పేర్లు వినిపిస్తుంటే అందులో వెళ్ళేది 19 మంది వరకు వెళుతుంటారు. ఇంకా చిత్రం ఏంటంటే వేణుస్వామి లాంటి వాళ్ళ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు, అసలు బిగ్ బాస్ షో అనేది ఒక చెత్త ప్రోగ్రాము, దానిలోకి వెళ్ళడం అంతా ఇది ఇంకొకటి లేదు, నన్ను కూడా అంతకుముందు అడిగారు కానీ నేను ఎప్పుడు రానని చెప్పాను. కానీ ఈసారి కూడా అతని పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పెక్యులేషన్లో ఉన్న పేర్లన్నీ కూడా ఫైనల్స్ అనుకోవడానికి ఆస్కారం అయితే లేదు. కానీ కాస్త కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకుంటే షో రేటింగ్ పెరుగుతుందనే ఆశ మాత్రం నిర్వాహకులకు ఉందని చెప్పొచ్చు రాజు గారు.